ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది. కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో. బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళ డెలిజెన్స్ తీసుకోవాలి. మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్. గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు. గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్. వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్ గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ కి స్పాన్సర్, IPL కి, MPL ఒకదానికి అఫీషియల్ స్పాన్సర్, వేరియస్ కబడ్డీ లీగ్ కి, వాలీబాల్ లీగ్ కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్ కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా?